హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ ఏదైతే ఉందో చాలా సిస్టమేటిక్గా ముందుకెళ్తూ ఉంది. మీ అందరూ తెలిసినటువంటి అంశం, చాలామందికి కూడా తెలియని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తెలుసుకోండి. ఎడ్యుకేషన్ పరంగా ఈరోజు అత్యంత టాప్గా తయారు చేస్తున్నాం. స్టేట్ పేమ్ ఫ్యాకల్టీతో పాటుగా తయారు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బిల్డింగ్స్ వైపు మళ్ళించి డిజిటల్ బోర్డులో మీకు క్లాసెస్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈరోజు ఆర్మీ ఎగ్జామ్స్ అనేది మీ అందరూ తెలిసినటువంటి విషయమే. ఈ నెల 30 తేదీ ఏదైతే ఉందో 30 తేదీ నుంచి మన ఆర్మీ ఎగ్జామ్స్ అనేది ప్రారంభమవుతుంది. అక్కడ 4 నుంచి 5 రోజులు 6 రోజుల్లో మీకు ఎగ్జామ్స్ కూడా ఫినిష్ అవుతున్నాయి. ఫర్దర్ స్టెప్ ఏంటంటే ఎగ్జామ్ ఎంతైతే ఇంపార్టెంటో మీకు గ్రౌండ్ ఏదైతే ఉందో గ్రౌండ్ కూడా 100కు 100 మార్కులు వచ్చే విధంగా తయారు చేసేటువంటి ఏకైక సంస్థ ఏదైతే మన కృష్ణారెడ్డి అకాడమీ. ఎందుకంటే 100 మంది వస్తే 100 మందిలో ఒక్కడు కూడా ఇంజురీ అవ్వకుండా మీకు సిస్టమేటిక్గా ట్రైనింగ్ చేస్తున్నటువంటి మంది. ఎందుకంటే గత 4-5 బ్యాచ్లుగా చూసుకుంటే ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా జాబ్ సాధించడం జరిగింది. ఎందుకంటే మీరు ఒకసారి గమనించండి, లాస్ట్ టైం మనకు వచ్చినటువంటి మార్కులు ఏంటంటే ఎగ్జామ్ మార్కులు లాస్ట్ టైం 17 మార్కులకు కూడా జాబ్ వచ్చింది, 17 బిట్లకు కూడా జాబ్ వచ్చింది. 17 బిట్లు పెట్టిన ప్రతి అభ్యర్థికి కూడా జాబ్ వచ్చింది. ఎప్పుడు అంటే గ్రౌండ్ పరంగా 100కు 100 మార్కులు చేసుకున్న అభ్యర్థి ఎవరైతే ఉన్నాడో వాళ్ళకి. సో లాస్ట్ టైం ఇప్పుడు గమనించండి, లాస్ట్ టైం మనం కోచింగ్ ఇచ్చినటువంటి దాంట్లో ప్రతి వాడికి 100 మార్కులే కాకుండా పారా కమాండో లాంటి వాటికి ఈరోజు సెలెక్ట్ అయ్యి పారా కమాండోలో విధులు నిర్వహిస్తున్నారు. ఆర్మీ నుంచి డైరెక్ట్గా పారా కమాండోకి సెలెక్ట్ అయ్యి అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అంటే అర్థం చేసుకుని మన ట్రైనింగ్ అనేది ఎంత సిస్టమేటిక్గా ఎంత ప్లానింగ్గా వెళ్తుంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక పదం గుర్తుపెట్టుకోండి, క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ కోచ్. క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ ఇదండి. ఈ పదం చాలా చాలా ఇంపార్టెంట్. 5 కోట్ల మందిలో 5 మందికి కూడా లేనటువంటి పరిస్థితి ఇది. సో నిజంగా నీకు 100కు 100 మార్కులు కావాలి అనుకుంటే మన ఆర్మీ యొక్క గ్రౌండ్ బ్యాచ్ ఏదైతే ఉందో వచ్చే నెల అంటే 7వ నెల 5వ తేదీన ప్రారంభమవుతుంది. 7వ నెల 5వ తేదీ ఏదైతే ఉందో 5వ తేదీన కొత్త బ్యాచ్ ప్రారంభమవుతుంది. లేదు నాకు 100% జాబ్ కావాలి సార్, 100 మార్క్స్ గ్రౌండ్లో కావాలనుకున్న అభ్యర్థి ఎవరైనా ఉంటే వీళ్ళనంత త్వరగా మన కృష్ణారెడ్డి అకాడమీకి కూడా జాయిన్ అయినట్లయితే మీకు న్యాయం చేసే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. అదేవిధంగా ఫుడ్ సెక్షన్ కూడా న్యూట్రిషన్తో పెట్టుకుంటూ మీకు ఈరోజు ట్రైన్ చేస్తున్నాం. అత్యంత న్యూట్రిషన్తో ఫుడ్తో మీకు ఈరోజు ట్రైనింగ్ కూడా అదేవిధంగా ఇస్తున్నాం. ఎంత గ్రౌండ్లో మీకు కష్టపడతాం అంత తగ్గట్టు డైట్ పెట్టి అంత తగ్గట్టు క్యాలరీస్ మీకు అందించి మీకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విషయం గమనించండి. చాలామంది అభ్యర్థులు కూడా కోచింగ్ ఇస్తారు, వాళ్ళకి మనకు తేడా ఏంటంటే ఇక్కడ క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ అనే కోచ్ ఉంటుంది. 100 మంది అయితే 100 మంది కూడా సక్సెస్ఫుల్ అయ్యే విధంగా ఉంటారు. ఎటువంటి ఇంజురీ లేకుండా పిల్లల్ని సున్నితంగా తీసుకుని వెళ్తాం. అంటే ఏం చేస్తే ఎలా తీసుకెళ్ళాలి అన్న అంశాన్ని మనం ఆల్రెడీ డిప్లొమా ఇన్ పోర్ట్స్ బెంగళూరులో డిప్లొమా అనేది అందరికీ రాదండి. 5 కోట్ల మందిలో ఇప్పటివరకు 5 మంది కూడా క్వాలిఫైడ్ ఎన్ఎస్ కోచ్లు లేరంటే అర్థం చేసుకోండి. ఈరోజు నా గవర్నమెంట్ ఉద్యోగం వదిలాను ఈరోజు. అంటే 35 ఇయర్స్కి నా 35 ఇయర్స్ ఇంకా 25 ఇయర్స్ సర్వీస్ ఉంది. ఈరోజు నా గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి కూడా రిజైన్ చేసుకుని మరీ ఊరంగా అకాడమీ పెట్టానంటే మీలాంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క సేవలు అనేది దేశానికి ఉపయోగపడే విధంగా, తద్వారా భారతమాత యొక్క రుణాన్ని కూడా తీర్చుకునే విధంగా అండ్ మీ కుటుంబాల యొక్క కళలో కూడా వెలుగులు చూడాలనే ధ్యేయంతో ఈరోజు నా ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేసి మీలాంటి కొన్ని వేల మంది అభ్యర్థులకి సైన్యంలోకి పంపించి భారతమాత యొక్క రుణాన్ని తీర్చుకునే విధంగా తయారవుతున్నటువంటి అకాడమీ అంది కృష్ణారెడ్డి అకాడమీ. సో గమనిస్తూ ఉన్నాండి, కృష్ణారెడ్డి అకాడమీ అంతే గ్రౌండ్ అంతే కృష్ణారెడ్డి అకాడమీ అన్న పేరైతే ఈరోజు మార్కెట్లో మనకు ఉంది. కాబట్టి ఈ అంశాన్ని ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో నిజంగా నీకు 100% జాబ్ కావాలి అనుకుంటే నెక్స్ట్ అప్కమింగ్ వచ్చే ఆర్మీ, ఎందుకంటే మీ అందరూ కూడా ఎగ్జామ్ బాగానే రాస్తారని అనుకుంటున్నాం, అందరూ కూడా బాగా రాయాలి. అదేవిధంగా గ్రౌండ్ 5వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. నీకు 100% జాబ్ కావాలనుకుంటే మన కృష్ణారెడ్డి అకాడమీకి రండి, మీకు 100కు 100% న్యాయం చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.